హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలు. యు ఆర్ వాచింగ్ బాలు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు వాట్సాప్‌లో చాట్ లాక్ అనే ఫీచర్ ఉంది కదా! ఈ చాట్ లాక్ ద్వారా ఏవైనా వాట్సాప్‌లో చాట్స్‌ను మనం లాక్ చేసినప్పుడు అవి లాక్డ్ చాట్స్ కింద వాట్సాప్‌లో టాప్‌లో కనిపిస్తాయి. ఎవరైనా మన మొబైల్‌ను ఓపెన్ చేసి వాట్సాప్ ఓపెన్ చేసి చూసినట్లయితే మనం కొన్ని చాట్స్‌ను హైడ్ చేసినట్లు వాళ్ళు గుర్తిస్తారు. అయితే దీనివల్ల మనకు ప్రైవసీ కొంత దెబ్బతింటుంది. అయితే ఈ లాక్ చేసిన చాట్స్‌ని కూడా మనం ఎవ్వరికీ కనిపించకుండా మీరు తప్ప మరెవ్వరూ ఓపెన్ చేయలేని విధంగా హైడ్ చేయవచ్చు. ఆ స్పెషాలిటీ అయితే మనకు వాట్సాప్‌లో ఉంది. దాన్ని ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలి? ఏ విధంగా యూజ్ చేయాలనేది ఈరోజు మనం తెలుసుకుందాం. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాట్సాప్‌లో మీ వాట్సాప్‌కి యాప్ లాక్ అయితే సెట్ చేయాలి. దానికోసం మీరు వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన మీకు 3 డాట్స్ అనేవి ఉంటాయి కదా! ఆ డాట్స్ మీద క్లిక్ చేస్తే సెట్టింగ్స్ అనేది వస్తుంది. ఈ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇందులో ప్రైవసీ అని ఉంటుంది. ఈ ప్రైవసీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇందులో ప్రైవసీ సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. వీటిని స్క్రోల్ చేస్తే లాస్ట్‌లో యాప్ లాక్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ యాప్ లాక్ అయితే ఎనేబుల్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. అయితే చూడండి, యాప్ లాక్ ఎనేబుల్ చేసుకోవాలంటే మనకు మన మొబైల్‌కి ఫేస్ లాక్ ఆర్ బయోమెట్రిక్ లాక్ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఉండాలి. కంపల్సరీ ఉంటేనే ఇది అవుతుంది. ఇది అయిన తర్వాత మనకు టైమింగ్ అనేది సెట్ చేసుకోమని అడుగుతుంది. యాప్ లాక్‌ని ఎనేబుల్ చేశాను. ఇక్కడ ఏదో ఒక టైమింగ్ ఇమ్మీడియేట్‌లీ నేను సెట్ చేసి బ్యాక్‌కి వచ్చేస్తున్నా. బ్యాక్‌కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఏవైనా కొన్ని చార్ట్స్‌నైతే లాక్ చేసి మీకు చూపిస్తా. చూడండి, ఈ చార్ట్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సుధా నేమ్ ఉంది కదా! దాని మీద లాంగ్ ప్రెస్ చేసి పైన 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే లాక్ చార్ట్ అని వస్తుంది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఈ బయోమెట్రిక్ అడుగుతుంది. దాని ద్వారా చార్ట్ అయితే లాక్ అయిపోతుంది. అలాగే ఇంకో గ్రూప్ కూడా అదే మాదిరి లాంగ్ ప్రెస్ చేసి లాక్ చార్ట్ మీద క్లిక్ చేస్తే ఆ చార్ట్ కూడా లాక్ అయిపోతుంది. ఈ విధంగా ఒక 2 చార్ట్స్ అనేవి లాక్ చేశాను కదా! ఇక్కడ చూడండి, పైన లాక్డ్ చార్ట్స్ అనేసి పైన కనిపిస్తుంది కదా! ఈ విధంగా కూడా కనిపించకుండా మనం సెట్ చేసుకోవచ్చు. దానికోసం చూడండి, ఆ లాక్డ్ చార్ట్స్ మీద క్లిక్ చేస్తే అన్‌లాక్ అయింది కదా! ఇప్పుడు అన్‌లాక్ అయిన తర్వాత ఈ చార్ట్స్ కనిపిస్తాయి కదా! పైన 3 డాట్స్ అనేవి ఉన్నాయి. ఆ డాట్స్ మీద క్లిక్ చేస్తే చార్ట్ లాక్ సెట్టింగ్స్ అని వస్తుంది. ఆ చార్ట్ లాక్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, హైడ్ లాక్డ్ చార్ట్స్ అని వస్తుంది ఒక ఆప్షను. దాన్ని ఎనేబుల్ చేయగానే మనకు క్రియేట్ సీక్రెట్ కోడ్ అని అడుగుతుంది. ఈ సీక్రెట్ కోడ్‌ను ఒకటైతే క్రియేట్ చేసుకోమని చెప్తుంది. దానిపైనైతే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇక్కడ చూడండి, 6 డిజిట్స్ ఆర్ అబోవ్ లేదంటే ఆల్ఫాబెట్స్, క్యారెక్టర్స్ ఏవైనా మీ ఇష్టమే. ఒక 6 డిజిట్స్ పాస్‌వర్డ్ అయితే దీనికి సెట్ చేస్తున్నా. సెట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఆ పాస్‌వర్డ్‌ను కన్ఫర్మ్ చేయమంటుంది. మళ్ళీ అగైన్ అదే పాస్‌వర్డ్‌ని ఎంటర్ చేసి డన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు చాట్ లాక్ పూర్తిగా హైడ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడి నుంచి మీరు పూర్తి బ్యాక్‌కి వచ్చేస్తే మీ చార్ట్స్‌లో మీరు హైడ్ చేసిన చార్ట్స్ ఎక్కడా కనిపించవు. అలాగనేసి ఇక్కడ సెర్చ్ బాక్స్‌లో పలానా నేమ్‌తో గాని, నంబర్‌తో గాని సెర్చ్ చేసినా సరే మీకు ఎక్కడా కనిపించవు. అసల సెర్చ్ రిజల్ట్స్‌లో ఆ నేమ్సే చూపించదు. అయితే చూడండి, మరి దీన్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి అనేసి మనం సందేహపడతాం కదా! అయితే దానికోసం మీరు పిన్ సెట్ చేశారు కదా! ఆ ఎగ్జాక్ట్‌లీ పిన్ అనేది ఈ సెర్చ్ బాక్స్‌లో ఎంటర్ చేస్తే ఓపెన్ అవుతుంది. రాంగ్ పిన్ ఎంటర్ చేస్తే మీరు రాంగ్ ఎంటర్ చేశారని కూడా చెప్పదు. చూడండి, ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంది కదా! ఇక్కడ పిన్ అయితే ఎంటర్ చేసి మన లాక్డ్ చార్ట్స్ ఓపెన్ చేద్దాం. చూడండి, 1, 2, 3, 4, 5, 6 పెట్టాం కదా! పెడితే ఇక్కడ చూడండి, లాక్డ్ చార్ట్స్ అన్‌లాక్ అయ్యాయి. దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆ చార్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. చూసారా? ఈ విధంగా ఓపెన్ అయ్యాయి. ఇక్కడ ఈ ఓపెన్ అయిన చార్ట్స్‌ను మీరు చాట్ చేసుకోవచ్చు. అలాగే ఏవైనా కాల్స్ ఇవి మాట్లాడుకోవచ్చు. అయితే ఇందులో ఏదైనా రిమూవ్ చేయాలనుకోండి, ఆ చార్ట్ మీద లాంగ్ ప్రెస్ చేసి పైన ఆప్షన్స్ వస్తాయి కదా! 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే అన్‌లాక్ అని వస్తుంది. అన్‌లాక్ మీద క్లిక్ చేస్తే ఆ చార్ట్ అయితే ఈ లాక్డ్ చార్ట్స్ నుంచి రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు మనకు మామూలు జనరల్ చార్ట్స్ కింద కనిపిస్తుంది. ఈ విధంగా ఏవైనా చార్ట్స్‌ను యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే చూడండి ఫ్రెండ్స్, మనకు ఒకవేళ మనం పెట్టిన పిన్ అనేది మర్చిపోయామనుకోండి, అప్పుడేం చేస్తామంటే సెట్టింగ్స్‌లోకి వెళ్ళి ఇక్కడ లాస్ట్‌లో చూడండి, మనకు ప్రైవసీ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి కదా! ఫస్ట్, సెకండ్ ఆప్షను. ఆ ప్రైవసీ సెట్టింగ్స్‌లో చాట్ లాక్ అని ఉంటుంది లాస్ట్‌లో. ఆ చాట్ లాక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, అన్‌లాక్ అండ్ క్లియర్ లాక్డ్ చార్ట్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే చూడండి, మీరు లాక్ చేసిన చార్ట్స్ అన్నీ
అంటే క్లియర్ అయిపోయి అన్‌లాక్ అవుతాయి. అంటే మీరు మెసేజ్‌లు చేసిన మెసేజ్‌లు అన్నీ ఉంటాయి కదా! అవన్నీ క్లియర్ అయిపోయి అన్‌లాక్ అవుతాయి. ఈ విధంగా మనం ఈ ఫీచర్‌నయితే వాడుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ ద్వారా చాలా సీక్రెట్‌గా ఉంటుంది. మనకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. కొంతమందికి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఫీచర్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.